మున్సిపల్ ఆప్కాస్ కార్మికులకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ తరపున ప్రత్యేక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 2025 జూన్ 25 నుండి జూలై 22 మధ్య రాష్ట్ర వ్యాపితంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపు కోసం పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులందరికీ 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాల జీవోల అమలు కోసం నిర్వహించినటువంటి సమ్మె కాలానికి రాష్ట్ర ప్రభుత్వం జీతం చెల్లించే విధంగా 137 జీవోని ఈ నెల 10వ తారీఖు జారీ చేసిన విషయం అందరికీ తెలుసు. ఆ జీవో అమలుకు అవసరమైనటువంటి ఉత్తర్వులని రాష్ట్ర C&DMA గారు డాక్టర్ పి సంపత్ కుమార్ గారు 13/2/2026 తేదీన జారీ చేశారు. కాబట్టి సమ్మెకాలం జీతం చెల్లించడానికి కావలసిన ఉత్తర్వులు కూడా జారీ అయినాయి కనుక అన్ని మున్సిపాలిటీల్లో నాయకులందరూ స్పందించి వెంటనే జీవోని ఆ జీవో అమలుకు అవసరమైనటువంటి ప్రొసీడింగ్స్ని 2 కాపీలు తీసుకెళ్లి కమిషనర్లకు ఇచ్చి కార్మికులందరికీ సమ్మెకాలం జీతం చెల్లించే విధంగా కృషి చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా సమ్మెకాలానికి సమానంగా సెలవు రోజుల్లో పనిచేయాలనే నిబంధన విధిస్తే ఆ సందర్భంగా జాగ్రత్తగా డీల్ చేసి మనం ప్రకృతి వైపరీత్యాలప్పుడు, కరువు కాటకాలప్పుడు, లేకపోతే ఇతర తుఫాన్లప్పుడు, పండగలు తిరణాల సందర్భంగా అదనపు పని గంటలు పనిచేస్తున్నాం. అటువంటి విషయాలన్నీ వారి దృష్టికి తీసుకెళ్లి మానవతా దృక్పథంతో సమ్మెకాలం జీతం చెల్లించే విధంగా అన్ని జిల్లా పట్టణ కమిటీలు కృషి చేయాలని రాష్ట్ర కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎక్కడన్నా మొండిగా వ్యవహరించిన వాళ్ళ విషయాలుంటే రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకురండి. రాష్ట్ర స్థాయిలో అధికారులతో మాట్లాడతాం. అంతగా వినకపోతే అక్కడుండే స్థానిక కమిటీలు సమావేశాలు జరుపుకొని ఏ రకంగా సమ్మెకాలం జీతం కార్మికులకు వచ్చే విధంగా కృషి చేయాలో అవన్నీ స్థానికంగా కమిటీలు నిర్ణయించుకోవాలని కూడా అన్ని కమిటీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీంతో పాటు గత 17 రోజుల సమ్మెకాలం జీతం 17 రోజుల సమ్మెకాలానికి సంబంధించిన డిమాండ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, దాన సంస్కారాలు, ఎక్స్గ్రేషియో, సంక్షేమ పథకాలు, హెల్త్ కార్డులు, వీటన్నిటి మీద ఈ నెల 24వ తారీఖు చెలో విజయవాడ కార్యక్రమం ఉంది. సమాన పనికి సమాన జీతం, పర్మనెంటు, ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి చెలో విజయవాడ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులందరూ సెక్షన్లతో నిమిత్తం లేకుండా అన్ని సెక్షన్ల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కూడా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి రాష్ట్ర కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తాం.